ఎఫెసీలు 4:27 చూద్దాం. లెట్ us see Ephesians 4:27. అపవాదికి చోటియ్యకుడి. అంటే అపవాది ఏదైనా చెయ్యాలి అనేటువంటిది ఎవరి చేతిలో ఉంది? అపవాది నిన్ను ఇబ్బంది పెట్టాలి అనేటువంటిది ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉందా, అపవాది చేతిలో ఉందా? అసలు అపవాది నిన్నేం చేయకుండా కూడా ఉండగల సామర్థ్యము దేవుడు మనకిచ్చాడు. కానీ అది అసంభవం. ఎందుకంటే మనిషికి జ్ఞానము కావాలా, జ్ఞానములో ఎదుగుతా ఉండాలి. నైదర్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. అంటే నీలో కోపం ఉండి, ఆ కోపము నిలకడగా ఉండి, ఆ కోపం వల్ల పగ, ద్వేషము, తప్పుడు పనులు ఇంకా అలాంటివి చేస్తున్నప్పుడు వాడికి చోటిస్తావంట. రకరకాలుగా ఉన్నాయి. సో యు గివ్ ప్లేస్ టు ద డెవిల్. ఎంతమంది అపవాదికి నేను చోటు ఇవ్వకూడదని అనుకుంటున్నారు? అంటే దీని ప్రకారం ఏం చెప్తుంది బైబిల్? యూ క్యాన్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఫ్రీడమ్ వితౌట్ ద డెవిల్. ఎందుకంటే ఈ భూమి మీదే వాడిని జోలికి రానంతగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు. ఓకే, సో యూ నీడ్ టు నో ద డెప్త్స్ ఆఫ్ ద డెవిల్ అండ్ హౌ ద డెవిల్ విల్ యాక్ట్ అపాన్ టు పుట్ ఇట్ డౌన్. అందుకని ఈ స్వస్థత అనేది మనము చాలా జాగ్రత్తగా వాడాలా, ఆరోగ్యాన్ని. అదే రకంగా సమృద్ధిని కూడా మనము జాగ్రత్తగా వాడాలా. రైట్, లూకాసు వార్త 5వ అధ్యాయం 17-24 వరకు చదువుదాం. Luke 5:17-24. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండేరి. ఆయన స్వస్థపరుచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. రైట్, వాట్ ఈస్ దిస్? అంటే ఇక్కడ ఈ మీటింగ్లో యేసుప్రభు వారికి శక్తి ఉందా? కొన్ని మీటింగుల్లో ఆయనకి శక్తి లేదా? He could not do many works because of their unbelief. మత్తయి సువార్త 13:50. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు చెయ్యలేదు అంటే ఆయనకి చేతకాక చేయలేదా? ఇక్కడేమో ప్రభువు శక్తి ఆయనకుండెను అంటే ఇంతకు ముందు లేదా? వాట్ ఈస్ దిస్? 53 నుంచి కూడా చదవండి. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? చూడండి, వీళ్ళకి ఎందుకు అనుమానం వచ్చింది? యేసు ప్రభు వారు అంటే వాళ్ళకి ఎందుకు అనుమానం రావాలా? అనుమానం రాకుండా ఉండడం కోసం చూసారా, అద్భుతాలు ఒక్కటే మూలము కాదని చెప్పాను. యేసు ప్రభు వారు అద్భుతం ఒకటే కాదు, వాక్యము, ప్రవచనము, చరిత్ర, ఆయన ఎక్కడెక్కడి నుంచి వచ్చాడు, ఆదాము నుంచి ఎలా వచ్చాడు అనేటువంటి ఒక చరిత్ర, తర్వాత ఇప్పటికీ ఉండేటువంటి ఆ స్థలము, జరగబోయేటువంటి ప్రవచనాలు, జరిగినవి, ఇవన్నిటిని కలిపి దేవుడు మన కోసము దాచి ఉంచాడు. అంటే ఆయన సత్యాన్ని తెలుసుకోవడానికి కనెక్షన్స్. సో దేర్ ఆర్ కనెక్షన్స్. అద్భుతం ఒకటే అని కాదు, నా నామమున, ఆయన నామమున. సో అదే కాదు నేను దావీదు కుమారుణ్ణి, అదే కాదు నా గురించి మోషే చెప్పాడు, యెషయా చెప్పాడు. సీ ద అలైన్మెంట్ ఆఫ్ దిస్ థింగ్స్. సో యూ నీడ్ టు నో ఆల్ దిస్ థింగ్స్ టు నో ద ట్రూత్. ఓకే, ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా డేంజరస్. ఓకే, మిరకల్స్ లేవంటావు, ప్రొఫెసీలు లేవంటావు, హిస్టరీ ఇజ్రాయెల్ లేదంటావు. నో, దే ఆర్ ఆల్ దేర్. ఓకే, ఇక్కడ యాక్చువల్గా వీళ్ళకి తెలియాల. ఈ చరిత్ర ప్రకారం చూసుకుంటే యెషయాలో ఈయన గురించి రాయబడి ఉంది. ఏమని? ఈయన అభిషేకింపబడ్డాడు బంధింపబడి వారిని విడిపించుటకు, గుడ్డు వారికి కన్నులు తెరువుటకు. ఓకే, బంధింపబడే వారిని విడిపించడానికి, ఇలాగా ఆయన ఎలా స్వస్థతలు చేస్తాడు అనేటువంటిది యెషయా 61లో క్లియర్గా రాశాడు. ఆయనే ఈయన దావీదు గోత్రం నుంచి వచ్చాడని తెలుసుకొని వాళ్ళు దేవుని యొక్క కుమారుని అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచాల. అంటే వీళ్ళకి కేవలము కొన్ని విషయాలు తెలిసి కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల ఆయన గుర్తుపట్టలేకపోయారు.
చూద్దాం. 54 చదవండి. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. చూసారా, ఉత్తి అద్భుతాలు మాత్రము చేస్తే అభ్యంతరం వచ్చిందా లేదా? ఇతని గురించి యోహాను సాక్ష్యం చెప్పాడా లేదా? హీ హాస్ టెస్టిఫైడ్. అతను అంగీకరించారు ప్రవక్తని. ఇప్పుడు వీళ్ళకేమైంది ప్రాబ్లం? ఇదిగో ఎడారిలో మార్గము సరళము చేస్తాడు అని భక్తుడు చెప్పాడు. అంటే యెషయా గ్రంథం ప్రకారం ఈయన వస్తాడు. ఈయన గురించి ఇంకా యెషయా చెప్పాడు, కన్యక గర్భమందు పుడతాడని. అక్కడ ఒక చోటేమో బాలుడు పుట్టి ఈ రాజ్యము ఎలాగైన తర్వాత ఈలోపు బాలుడు పుడతాడు. దానియేలు అన్ని అధ్యాయాల్లో చెప్తే అవేమి చూడకుండా దే డోంట్ ఈవెన్ రీసెర్చ్. ఇంకొకటి కూడా ఉంది. ఎందుకు రీసెర్చ్ చేయలేరు? ఎందుకు వాక్యం అర్థం కాదు అంటే దేవుని ప్రేమ వారిలో లేదా. మనం దేవుణ్ణి ప్రేమించడమే కాదు, మనము దేవుని ప్రేమను పొందుకొని ఆయన్ని ప్రేమించి ఆ ప్రేమను మన సహోదరుల మీదకి చూపించినప్పుడు ఆ ప్రేమ యొక్క రుజువు. When you love your neighbor, that's a testimony that even God loves you and you love God. Okay, God loves you anyway, but you love, నువ్వు దేవుని ప్రేమిస్తావు అనేటువంటి తెలుస్తుంది. ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పుకొని ఆయన విషయం అభ్యంతరపడ్డారు. అంటే ఓన్లీ మిరకల్స్ విల్ ఫెయిల్. యేసు ప్రభువు వారు ఇన్ని తయారు చేసి పెట్టారు. ఓకే, హిస్టారికల్ ఎవిడెన్సెస్, ప్రాఫిటికల్ ఎవిడెన్సెస్, ఓకే, జినియాలజికల్ ఎవిడెన్సెస్, సూపర్ న్యాచురల్ ఎవిడెన్సెస్, ట్రెమెండస్ ఎవిడెన్సెస్. ఇక దేనికి ఇన్ని ఎవిడెన్స్ లేవు. ఇన్ని ప్రూఫ్సా? ఇన్ని తెలుసుకొని కూడా ఆయన విషయమే అభ్యంతరపడ్డారంట. చూద్దాం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. యేసు ప్రభు వారు ఆల్రెడీ ఈ అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనే దానికి ఆయన వీళ్ళు ఎందుకు డౌట్ పడాలా? ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. జీసస్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఆయన చెప్పకుండా ఏమీ చేయలేదు. నా తండ్రి ఏమి చేయుచున్నాడో అదే చూసి నేను చేస్తాను. నా తండ్రి ఏం చెప్తాడో అదే. నా తండ్రి ఎవరిని తన వద్దకు లాక్కున్నాడో వాళ్లే నా వద్దకు వస్తారు. పేతురు నేను ఎవరిని? ప్రవక్తను చాలా మంది అన్నారు. పేతురు అయితే నువ్వు దేవుని కుమారుడని క్రీస్తు నీకు తండ్రి బయలుపరిచాడు. పేతురికి నిజమైన హృదయం ఉంది. వీళ్ళ హృదయాల్లో మరి అధిక విశ్వాసము లేదు, నేర్చుకుందామనే విశ్వాసము లేదు, జ్ఞానం పొందుకోవాలనే విశ్వాసము లేదు, నా మాట వినాలి అన్ని ఇలాంటివి ఉండడం వల్ల ఏమవుతాయంటే ఈ విత్తనం ఎదగకుండా ఆగిపోతుంది అనమాట. సో నా తండ్రి ఏమి చెప్తాడో అదే నేను చేస్తాను. నజరేయుడైన యేసయ్యా, నీ బిడ్డలను తయారు చేసినందుకు వందనాలు. ఈ రోజు నుంచి ఏ కాడి అయితే బహుభారముగా ఇబ్బంది పెడుతుందో ఆ మరణకరమైన మరణ రోగమైన కాడిని విరగొట్టి వారికి నీ వాక్యము నుంచి లోతైన జ్ఞానము దయచేసి వారి జీవితాల్లో ఈ దర్శనాలు నెరవేరుస్తున్నందుకు ఆ వ్యాధి నుండి స్వస్థత వారికి దయచేసి ఆరోగ్యములో నిలకడగా ఉండే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.